రేమండ్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒక హుందాతనం, ఒక సంస్కారం. భారతీయ వస్త్ర ప్రపంచంలో ఒక సామాన్య బ్రాండును ప్రతి ఇంటికి చేర్చిన ధీశాలి డాక్టర్ విజయ్పత్ సింఘానియా. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ఆకాశాన్ని తాకిన సాహసిగా, కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన పారిశ్రామికవేత్తగా ఆయన ప్రస్థానం ఒక అపురూప కావ్యం. ది కంప్లీట్ మ్యాన్ అనే నినాదానికి నిలువెత్తు రూపం ఆయన. అలాంటి మహానుభావుడు శనివారం రాత్రి ముంబైలో 87 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. దశకంలో రేమండ్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఇది కేవలం ఒక చిన్న సంస్థ. కానీ విజయ్పత్కు ఒక స్పష్టమైన విజన్ ఉంది. మధ్యతరగతి భారతీయుడు కూడా కోటు ధరించి గర్వంగా నడవాలన్నదే ఆయన కల. కేవలం నాణ్యతను అమ్మడం కాదు, ది కంప్లీట్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ ద్వారా భావోద్వేగాలను బ్రాండ్గా మార్చారు. పెళ్లిళ్ల నుండి శుభకార్యాల వరకు రేమండ్ లేని వేడుక లేదంటే అది ఆయన వేసిన బలమైన పునాదే కారణం. విజయ్పత్ సింఘానియా కేవలం ఏసీ రూములకే పరిమితం కాలేదు. ఆయనలో ఒక గొప్ప పైలట్, సాహసి దాగి ఉన్నాడు. 67 ఏళ్ల వయస్సులో హాట్ ఎయిర్ బెలూన్లో 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. అంతకుముందు 60 ఏళ్ల వయస్సులో లండన్ నుంచి అహ్మదాబాద్ వరకు ఒంటరిగా విమానాన్ని నడుపుతూ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయస్సు కేవలం అంకె మాత్రమేనని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని ఆయన నిరూపించారు. అయితే కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించినా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం పూలబాట కాలేదు. ఆస్తులన్నీ కుమారుడు గౌతమ్ సింఘానియాకు బదిలీ చేసిన తర్వాత తలెత్తిన చట్టపరమైన వివాదాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సొంత ఇంట్లోనే చోటు లేక అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఎందరినో కలచివేశాయి. అయితే 2024లో అపార్థాలు తొలగిపోయి తండ్రి కొడుకులు మళ్లీ ఒక్కటవటం ఆయన చివరి రోజుల్లో ఒక పెద్ద ఊరటనిచ్చింది. వ్యాపారవేత్తగా పద్మభూషణ్, ముంబై నగరానికి షరీఫ్గా సేవలందించిన విజయ్పత్ సింఘానియా ఒక లెజెండ్. ఆకాశంలో రికార్డులు సృష్టించిన, నేలపై సామాన్యుడిలా ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నా లేకున్నా ఆయన సృష్టించిన రేమండ్ బ్రాండ్, ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.